హాయ్ పిల్లలు బుజ్జులు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ విలువైన పాఠం. తండ్రి తన చిన్న కొడుకుతో కలిసి కారులో ఊరికి వెళ్తున్నాడు. కొంచెం దూరం పోయాక నెమ్మదిగా వాన మొదలైంది. చూస్తుండగానే అది పెరిగి పెద్దగై ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోసాగింది. కారు నడుపుతున్న చిన్న కొడుకు, నాన్న, ఎక్కడన్నా కారు ఆపుదామా? వాన తగ్గాక వెళదాం అన్నాడు. తండ్రి ఆకాశం వంక చూశాడు. ముందు వెనక అంతా నల్లని మేఘాలతో నిండి ఉంది. వద్దు, ఆపకు, అలాగే ముందుకు పోనీ అన్నాడు. మరి కొంచెం దూరం పోయారు. వాన మరింత పెద్దదిగా అయింది. చాలా మంది చెట్ల కింద వాహనాలు ఆపుకొని ఉన్నారు. నాన్న, దారి సరిగా కనబడటం లేదు, ఇక్కడ ఎక్కడైనా ఆపుదామా అన్నాడు కొడుకు. తండ్రి చిరునవ్వుతో, వద్దు, ఆపకు, వైపర్ వేగంగా వెయ్యి, అద్దం మీద నీటిని తొలగిస్తుంది. అలాగే కారు ముందు వెనక లైట్లు వేసి నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ పో అన్నాడు. కొడుకు అలాగే నెమ్మదిగా పోసాగాడు. 1 గంట గడిచేసరికి వాన తగ్గడం మొదలుపెట్టింది. మరో పావుగంట దాటాక పొడి నేల కనబడింది. ఇక్కడ ఆపు అన్నాడు తండ్రి. ఇక్కడ ఎందుకు నాన్న, వాన అసలు లేదు కదా అన్నాడు చిన్న కొడుకు. ఒకసారి ఆపై వెనుకకు తిరిగి చూడు అన్నాడు తండ్రి. కొడుకు కారు దిగి వెనక్కి చూశాడు. వెనుక ఒక్క వాహనం కూడా లేదు. దూరంగా ఆకాశమంతా నల్లగా మేఘాలుగా మూసుకుపోయి కనబడింది. తండ్రి చిన్న కొడుకుతో, మనం అక్కడే ఆగిపోయి ఉంటే ఇంకా ఆ వాహనాలలోనే చిక్కుపోయి ఉండేవాళ్ళం. ఎవరైతే ఆపదల్లో ధైర్యంగా జాగ్రత్తగా ముందుకు సాగుతారో వాళ్ళు మాత్రమే వాటి నుంచి బయటపడతారు. మిగిలిన వాళ్ళంతా ఆ ఆపదలోనే చిక్కుకొని అక్కడే ఉంటారు అని చెప్పాడు.